దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుడు వచ్చి నిలబడితే నువ్వు దేవుడి ముందు నిలబడగలవా? నీ మనస్సాక్షి నీకు కరెక్ట్ గా ఉందో నువ్వు పరిశీలించుకోమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ మనస్సాక్షి నేను గద్దించట్లేదా? నేను వెళ్ళవద్దిన స్థలానికి నువ్వు వెళ్ళట్లేదా? చెయ్యవద్దన్న పనులు నువ్వు చెయ్యట్లేదా? ఏది నీ మనస్సాక్షి? నా ఆత్మ చెప్పుతున్న మాట నువ్వు ఎందుకు వినట్లేదని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను నువ్వు పరిశుద్ధపరచుకుంటే నీతో మరి మాట్లాడతాను. నువ్వు పరిశుద్ధపరచుకుంటే నువ్వు జీవితంలో కార్యాలు చూస్తావు. ఇది నువ్వు తేలికగా తీసుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుల కనుక నా బిడ్డమైన నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చదవండి లేవికాండం 18:1-2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడు అన్నాడా అపవిత్రుడు అన్నాడా? ఆయన నేను దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడు కాబట్టి నాలాగా మీరు ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు పెద్ద మంచి చదివి ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, నా బిడ్డలు కూడా అలాగే ఉండాలనుకుంటారు కదా. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు గలవారనుకోండి, నా బిడ్డలు కూడా అలాగే పెరగాలనుకుంటారా? దొంగలు అవ్వాలనుకుంటారా? అనుకోరు కదా. హల్లెలూయా. ఆయన రక్తంతో మనం కొనబడ్డామండి. ఒక ప్రత్యేకమైన జనము మనము, ఆయన సొత్తైన ప్రజలము. ఆయన ఎలా ఉన్నాలో మనం కూడా అలాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందులో తప్పు లేదు. హల్లెలూయా. ఆయన సారథ్యంలో మనం మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ దినము ప్రతి దినము మనం పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. రూతు 2 ఇంకొకటి, ఇక్కడ పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నారు కదా. తర్వాత ఆయన దక్షిణ బాహు, ఆయన యొక్క చెయ్యి చాపితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది. రెక్క అంటే ఏంటి? పక్షికి రెక్కలు ఎలా ఉంటాయి? ఎగురుతూ ఉంటుంది కదా. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఉంది. హల్లెలూయా. ఆయన దక్షిణ బాహువుతో ఒక్కసారి చాపాడంటే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అటువంటి స్థితిలోకి మీరు వెళ్ళిపోవాలండి. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలగదు. ఆయన దక్షిణ హస్తం నీ ఎడల నా ఎడల సాహస కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. ఒక్కసారి హస్తం చాపితే అది వెనక్కి తీసుకోడు దేవుడు. హల్లెలూయా. ఆశీర్వాదం ఇచ్చి ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలదు. ఆయన బాహువు ఎంతో పెద్దది. చిన్నదనుకుంటున్నారేమో. ఆకాశం. హల్లెలూయా. మన చెయ్యి ఎంత పెద్దది. మన చెయ్యలకు దేవుడు చెయ్యి చిన్న చెయ్యి అనుకోమాకండి. ఆయన పెద్ద చెయ్యి. చాలా మంది అంటారు, అమ్మ నాకు ఎంత ఆస్తుంది, ఎంత బలగం ఉంది, ఎంత బంధువులు ఉన్నారు, నేనే పెద్ద సత్కార్యాలు చేస్తాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది, అన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఒరే మానవుడా, నీకు ఏ మనిషి అయినా సహాయం చేస్తే ఒక 100, 200, 300, 500 కాకపోతే 1000, 10,000, 1,00,000 ఇస్తాడు. నా హస్తం చిన్న హస్తం కాదురా నా కుమార్తె, నా బిడ్డ, నన్ను చిన్న దేవుడిగా చూడ. మాకు మన టైటిల్ ఏంటి ఈరోజు? గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. హల్లెలూయా. నన్ను చిన్న దేవుడిగా చూడ మాకు, నీ గొప్ప దేవుడిని. నా హస్తం మహోన్నతమైనది, నా దక్షిణ హస్తం. నా రెక్కల క్రింద బలము కలదు నీకు. నా రెక్కలను నువ్వు ఆశ్రయిస్తే ఏ కొదువ ఉండదు నీకు. నా హస్తం ఒకసారి చాపారంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. విస్తారమైన ధనం నీకు కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. ఒకసారి చూడు, మనం అందరం మనుషుల చేతులు వేసి చూస్తాం. వాళ్ళు సాయం చేస్తారా, వీళ్ళు సాయం చేస్తారా, అన్నిస్తాడా, అత్తిస్తాడా, నాకు 1,00,000 ఇస్తే బాగుండు, 2,00,000 ఇస్తే బాగుండు. మానవులుగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? పిచ్చోడా, చిన్ని చేతి వైపు చూడమాక, చిన్న కోరిక అనేది. నా హస్తం దక్షిణ హస్తం మహోన్నతమైనది. నా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయనంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామాన మహిమ కలుగాక. ఆయన ఒకసారి హస్తం చాపితే వెనక్కి తీసుకోడండి, ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. ఇక చాలు ప్రభువా, నువ్వే ఇతరులకు పెట్టేటట్టుగా నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామాన మహిమ కలుగాక. 118 కీర్తన 15-16 చదవండి. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమైనదంట. హల్లెలూయా. చదువుమా, త్వరగా చదవాలి. హల్లెలూయా. కీర్తన 118, 15-16. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన సునాదం వినబడుచున్నది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. హల్లెలూయా. సాహస కార్యములు అంటే ఏంటి చెప్పండి? సాహస కార్యాలు అంటే అప్పుడప్పుడు చూడండి, కొండ మీద నుంచి ఒక తాడు పెట్టుకుని ఆ లోయలోకి దిగుతూ ఉంటారు. చచ్చిపోవచ్చు వాళ్ళు దిగేటప్పుడు, ఏమైనా అవ్వచ్చు.
అది భయంకరమైన సాహస కార్యం, ఏమైనా జరగచ్చు. దానిలో వాళ్ళు మళ్ళీ